అప్పటికి నేను టాటూ ట్రైనింగ్ అయిపోయింది. టాటూ స్టూడియో కూడా మన సికింద్రాబాద్‌లోనే స్టార్ట్ చేశాను. హ్మ్. సో, చాలా నేను హెవీగా ఉంటుండే. బాడీ మంచి స్ట్రక్చర్, నా బియర్డ్ అంతా లుక్ వైస్ చాలా బాగుంటుంది. ఇంక నేనేమనుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆలోచించకు వాటి గురించి. నెక్స్ట్ ఏందో చూసుకుందాము. సో, నేను అప్పుడే ఇంకా హాస్పిటల్‌లో కొంచెం మాట్లాడుతున్నప్పుడే లైక్ టైం ఉన్నప్పుడు నేను కొంచెం మాట్లాడుతుండే. నీకు ఈ మ్యారేజ్ వల్లనే ప్రాబ్లమ్ అయితుందంటే గో ఫర్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో. హ్మ్. లివింగ్ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు. నాకు ఛాన్స్ లేదు అంటే, లవ్ చేసినా గానీ నేనేదో శారీరకంగా నీతో ఉండాలి. నాకు డైలీ కావాలి అని చెప్పి నాకు అలాంటివి ఏం లేవు. హ్మ్. మన మైండ్ సెట్స్ బాగుంటే చాలు. హ్మ్. చాలా హ్యాపీగా ఉంటే చాలు మనకు అంతే తప్ప అలాంటిదేం లేదు నాకు. హ్మ్. చెప్పిన తర్వాత ఆమెకి ఇక బెడ్ రెస్ట్ గురించి ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. హ్మ్. ఆమె చెప్పింది నాకు. సో, నేనింకా వెళ్తాను. వెళ్ళి ఒక 2 మంత్స్ తర్వాత నేను నీ దగ్గరకొచ్చేస్తా. సో, అప్పటికి నేను ఫైనాన్షియల్‌గా చాలా సెట్ ఉన్నా. ఓకే. మంచి ఫ్లాట్ అంతే బానే ఉంది. ఓకే. సడన్‌లీ ఒక 2 మంత్స్ వెయిట్ చేషినా డైలీ మాట్లాడుతుండే. ఆమె ఇంకా లైక్ మాట్లాడుతున్నా అంటే కొంచెం అప్పుడే బాగుంటుండే. అప్పుడే మెంటల్‌గా ఉంటుండే. హ్మ్. సో, ఇంకా ఆమెకి ఇంకోటేంటంటే ఇక పిల్లలు పుట్టారు. ఇట్లా మిస్‌క్యారీ అయిపోయింది. హ్మ్. అట్లాంటి టెన్షన్స్ అట్లాంటియి ఏం తిరుగుతుందో తెలవదు. నాకిచ్చే టైం నాకిచ్చేస్తుండే, మాట్లాడుతుండే. వాళ్ళ ఇంట్లోళ్ళు గూడా చాలా సార్లు చెప్తుండే, "ఇట్లా నువ్వు రావద్దు. ఏదైనా ఉంటే మీరు హైదరాబాద్‌కెళ్ళిపోండి" అట్లా చెప్తుండే. హ్మ్. కానీ ఇంత జరుగుతున్నా మా ఇంట్లోళ్ళకి ఏ విషయాలు తెలియవు. ఓకే. సో, ఈ అంత ఇన్సిడెంట్ వల్ల ఏమైందంటే, మా పేరెంట్స్‌తోని నేను లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. ఎందుకు మీ ఇంట్లోలేం మా అబ్జెక్ట్ ఇంట్లో జేషిర్రు? ఒప్పుకోరు. ఇన్నిన్ని మ్యారేజెస్ చెప్పిర్రా మీరు? ఆల్రెడీ చెప్పాను. హ్మ్. మా ఇంట్లో ఏందంటే, మా అన్న మ్యారేజ్, అక్క మ్యారేజ్ తర్వాతనే ఏమైనా ప్లాన్స్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి. ఓకే. సో, అట్లా నడుస్తుంది. ఆఫ్టర్ 2 మంత్స్ అయింది. 2 మంత్స్ తర్వాత ఇంకా సడెన్‌లీ వన్స్ నా దగ్గరకొచ్చింది. హ్మ్.